మావోయిస్టులకి నిజంగా ఈరోజు ఒక బిగ్ షాక్ తగిలింది. ఎస్, ఎక్కడో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టులు నేడు కరీంనగర్ జిల్లా రామగుండం పోలీసులు ఎదుట, అది కూడా రామగుండం కమిషనరేట్ ఆఫ్ పోలీస్ ఈ యొక్క కిషోర్ కుమార్ ఝా ఆయన ఆధ్వర్యంలో సుమారుగా 8 మంది లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. సో 8 మంది కూడా ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మావోయిస్ట్ మిలీషియా సభ్యులుగా తెలుస్తోంది. సో వాస్తవానికి మావోయిస్ట్ హెడ్మా అలాగే ఆయన భార్య రాజే ఈ యొక్క ఎన్కౌంటర్ తర్వాత చాలామంది మావోయిస్టులు లొంగుబాట్లు, ఆ తర్వాత చాలామంది అనారోగ్యానికి పాలై చనిపోయినటువంటి సందర్భాలు, మరొక వైపు ఎక్కడికక్కడ అరెస్టులు. సో మొత్తానికి ఏదేమైనా సరే మావోయిస్టు పార్టీ అలాగే మావోయిజం నిజంగా వెంటిలేటర్ మీద ఉందా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు అదే అనిపిస్తోంది. ఎందుకంటే మరొక వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫస్ట్ ఏదైతే డేట్ ప్రకటించారో 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత సమాజాన్ని తీసుకొస్తామని ఏదైతే ప్రతినబూనారో ఖచ్చితంగా ఆ డేట్ కూడా దగ్గరలోనే పడింది. ఈవేళ ఈ మంత్ జాన్యువరి. సో ఇంకొక 2 monthsలో మొత్తం అంతా కూడా క్లీన్ స్విప్ చేసే దిశగా ఇప్పుడు కేంద్రం ముందడుగు వేస్తుందా అంటే కనుక ఎస్, అడుగులన్నీ కూడా జల్లెడ పెడుతున్నటువంటి సందర్భం. మరొకవైపు కేంద్ర కమిటీ సభ్యులు 4-5 ఇంకా అడవిల్లో నక్కి ఉన్నారనేటువంటి సమాచారంతో మొత్తం అంతా కూడా ఇప్పుడు భద్రతా బలగాలు చొచ్చుకు వెళ్తున్నాయి. ఆ కేకారణ్యంలోకి వెళ్ళి ఈ యొక్క మావోయిస్టుల మూలాలు లేకుండా చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రామగుండం సిపి ఎదుట ఈవేళ 8 మంది, సుమారుగా 8 మంది, అలాగే లోకల్గా ఉన్నటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రాంతీయ మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తాం. సో వారికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది. సో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లొంగిపోయిన మావోయిస్టుకు పునరావాస పథకం. ఎస్, ఖచ్చితంగా నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి 8 మంది మిలీషియా, కోరియర్, అలాగే సాంస్కృతిక విభాగం మరియు లోకల్ కమిటీ సభ్యులు రామగుండం కమిషనరేట్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ గురించి తెలుసుకుని లొంగిపోయారని కూడా వెల్లడించారు. తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నామని ఆ మేరకు మావోయిస్టులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇక మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టులను కూడా వెల్లడించారు. వీరు ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారని కూడా వెల్లడించారు. ధర్మాజీ, శ్రీకాంత్, పొడియం కాములు, ముడియం జోగా, కుంజం లెక్కే, మోదం భీమా, కుంజం వంగ, ముడికం శుక్రం, ముడియం మంగు. సో ఈ లొంగిపోయినటువంటి ఈ యొక్క వారంతా కూడా వాళ్ళ పేర్లు అయితే మీకు వినిపించే ప్రయత్నం చేశాను. వీరంతా కూడా లొంగిపోయారు. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకి తిరిగి రావాలంటూ కూడా ఇప్పుడు పోలీసులు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యం. శ్రీకాంత్ ఒక్కడే తెలంగాణకు చెందినవాడు ఈ 8 మందిలో. మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంపూర్ గ్రామం అట. గాంగిలేరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వారంటూ కూడా ఇప్పుడు రామగుండం పోలీసులు అయితే వెల్లడించారు. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకి తిరిగి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఇచ్చేటువంటి పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు కూడా అందిస్తామని రామగుండం సిపి భరోసా ఇస్తున్నారు. స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్ని విధాలా తోడ్పాటును అందిస్తుందని, మావోయిస్ట్ పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయిందని కూడా గుర్తు చేస్తున్నారు పోలీసులు. అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా మావోయిస్టులు గ్రామాలకు తిరిగి రావాలని కోరుతున్నాం. ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిస్తున్నాం. మరొకవైపు ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్ఐ శేఖర్, అలాగే ఆర్ఎస్ఐలు వెంకట్, శివ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. సో పట్టుబట్ట లొంగిపోయినటువంటి 8 మందిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి ఈ యొక్క వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ రివార్డు వాళ్ళ నెత్తిపైన ఎంత ఉంది ఖచ్చితంగా అనేది కూడా వెల్లడించారు. మరొక వైపు ఈ లొంగిపోయిన 8 మందికి ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున కూడా ఈ యొక్క ఇవ్వడం జరిగింది చెక్కుల రూపంలో. సో ఇప్పుడు మనం ఆ విజువల్స్ అన్నీ చూస్తున్నాం. అయితే రామగుండం సిపి కిషోర్ ఝా ఏమంటున్నారు, ప్రెస్ మీట్ వేదికగా ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మావోయిస్ట్ కార్డర్స్ సరెండర్ చేస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో మెయిన్ శ్రీకాంత్
లక్షరీపేటలో ఉండేవాళ్ళు. వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళు 2018 నుంచి యూజీగా ఉండి పార్టీ రకరకాల పని చేశారు. వాళ్ళు సార్ ఛత్తీస్గఢ్ రాజ్యానికి సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గప్పూర్ విలేజ్ వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళకి కార్డర్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రీహాబిలిటేట్ చేస్తాం. 8 మావోయిస్ట్ కార్డర్స్ సరెండర్ చేస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో మెయిన్ శ్రీకాంత్ లక్షరీపేటలో ఉండేవాళ్ళు. వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళు 2018 నుంచి. సో ఇది పరిస్థితి. మావోయిస్ట్ పార్టీ అలాగే మిలీషియా గ్రూపులకు చెందినటువంటి సుమారుగా 8 మంది లొంగిపోయినటువంటి సందర్భం. రామగుండం సిపి కిషోర్ ఝా ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఆల్రెడీ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరికి 25,000 రూపాయల చెక్కులు కూడా ఇచ్చినటువంటి సందర్భం. మరొకవైపు అడవుల్లో నక్కి ఉన్నటువంటి మిగతా మావోయిస్టులు కూడా ఈ యొక్క జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. సో మార్చి 31 డెడ్ లైన్ అయితే దగ్గర పడింది. అమిత్ షా ఆల్రెడీ ప్రకటించినటువంటి సందర్భం పదే ఇప్పుడు ప్రధాన వేదికల మీద చర్చకు దారితీస్తోంది. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ జనవరి నెల, ఇంకొక 2 నెలలు మాత్రమే మిగిలింది. సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవినాయక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవినాయక్, చెప్పండి, లొంగుబాట్లు పరంపర అయితే కొనసాగుతోంది. ఎస్, ఈరోజు చూస్తుంటే 8 మంది మావోయిస్టు మిలీషియా గ్రూప్ సభ్యులు లొంగిపోయినటువంటి సందర్భం. వీరెక్కడ వారు, ఏమిటి వీళ్ళ యొక్క పూర్వం ఏమిటి, వీళ్ళ యొక్క పొజిషన్స్ ఏమిటి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమిటి, మీ దగ్గర ఉన్నది ఏమిటి? ఎస్ రాధాకృష్ణ, ఈరోజు మలేషియా సభ్యులు 8 మంది రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో సరెండర్ అయిన పరిస్థితి. వీళ్ళ పూర్వపరాలు కనుక చూసినట్టు కనుకైతే వీళ్ళు బీజాపూర్ జిల్లా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లోని బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి వీళ్ళు పోలీసుల దగ్గర నేరుగా లొంగిపోయినట్టు తెలిసింది. అయితే ఇందులో ఒక ప్రధానమైన లక్షరిపేట జన్నారం మండలం చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నట్టు చెప్పిన పరిస్థితి. వీళ్ళంతా కూడా మావోయిస్టు పార్టీకి గత కొద్ది రోజుల నుంచి కొంత ఇంటెలిజెన్స్ పరంగా కానీ సమాచార పరంగా కానీ దీంతో పాటు సాంస్కృతిక రంగాల్లో కానీ కొంత సహకరిస్తున్నారనే ఒక ప్రచారం ఉంది. దీంట్లో ఏంటి, ఎంతవరకు విషయం ఉందనే కోణంలో కమిషనర్ నేరుగా మీడియాతో మాట్లాడి గత కొద్ది కాలం నుంచి మావోయిస్టు పార్టీలో వీళ్ళు చురుగ్గా పనిచేస్తున్నారు. తాత్కాలికంగా వీళ్లకు కేంద్ర ప్రభుత్వం సరెండర్ పాలసీ కింద 25,000 రూపాయలతో పాటు, మనిషికి 25,000 రూపాయలతో పాటు పునర్వాసాని కోసం ఆలోచిస్తున్నామని ఈరోజు మీడియా సమావేశంలో చెప్పారు. మావోయిస్టు పార్టీ బలహీన పడింది, అందరూ సరెండర్ కావాలని ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడారు. సో ఇంకెంతమంది ఉన్నారు కేంద్ర కమిటీ సభ్యులు అని అనుకోవచ్చు? ఇంకా ఎంత మేర ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఆంధ్ర, తెలంగాణలో ఏ మేరకి ఇప్పుడు ఈ యొక్క కూంబింగ్ కొనసాగుతుందని ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి? తెలంగాణ పోలీసులు చెబుతున్న గణాంకాల ప్రకారం దాదాపుగా 40 మంది మాత్రమే ఉన్నారు. అందులో 18 మంది మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారని గతంలో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీంట్లో ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం డీటెయిల్ గా ఏం జరిగింది, ఏంటి, ఏదైనా కొత్త కమిటీ ఏర్పడిందా లేదంటే ఏంటి అనే కోణంలో ఇంకా మావోయిస్టు పార్టీ తరఫున కూడా ఎటువంటి లేఖ గాని అధికారిక ప్రకటన గాని రాలేదు. కాబట్టి ఇప్పుడే మనం పూర్తిస్తారో దాని గురించి ఖచ్చితంగా చెప్పలేం. కానీ మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఒక సందిగ్ధంలో ఉంది. అసలు
పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందనే ఒక ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ వరుస ఎన్కౌంటర్లతో పాటు ఆ లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా ఎదురు దెబ్బగా చూసుకోవచ్చు. దీంతో పాటు ప్రధానంగా ఇటీవల జరిగిన జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ కూడా, అందులో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోవడం, ఇలా ప్రధానమైన అంశాలు ఏడ చూసిన ఎన్కౌంటర్ లో ముఖ్యులు చనిపోయిన అంశాలే కనబడుతుంది, ముఖ్యులో లొంగుబాటు అంశం కనబడుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఏం చెప్పలేం. పార్టీ నుండి ఇప్పటి వరకు ఒక పూట కూడా కనీసం రాలేదు. కాబట్టి ఒక రకంగా అంత గోప్యంగా ఉంచుతున్నారా, లేదంటే ప్రస్తుతం పార్టీ అందుబాటులో లేకుండా రహస్య ప్రదేశాలకు వెళ్ళిపోయిందా ఏంటి అనే కోణంలో ఇంకా ఇటు పోలీసుల తరఫున కానీ అటు మావోయిస్టు పార్టీ తరఫున కానీ ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల ఖచ్చితమైన సమాచారం మనం చెప్పలేము. రవినాయక్ మరొక వైపు నంబాల కేశవరావు ఆ యొక్క స్థానంలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ వచ్చారు అని అన్నారు. ఆ స్థానంలో ఎక్కడున్నాడు ఆయన గురించి ఏమిటి, ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అధికారికంగా ఇప్పటిదాకా మావోయిస్టు పార్టీ దేవ్జీ గురించి ఎక్కడ ప్రకటించలేదు, దేవ్జీనే చీఫ్ అని కూడా ప్రకటించలేదు. కానీ ఎప్పుడైతే పార్టీలో నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత దేవ్జీనే తిరుపతి అలియాస్ దేవ్జీ, ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ దేవ్జీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడనే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇంకా ఇటు నిఘా వర్గాల ద్వారా అంటే తిరుపతి అలియాస్ దేవ్జీ నడిపిస్తున్నాడనే ఒక ప్రచారం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు పార్టీలో దేవ్జీ పాత్ర కీలకంగా ఉందని ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై ఒక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. రాధాకృష్ణ. ఓకే రవినాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికి కింది స్థాయి క్యాడర్ అయితే ఎక్కడికక్కడ లొంగుబాట్ల పరంపర అయితే కొనసాగుతోంది. కొన్ని గంటల క్రితం రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీసు ఎదుట, కిషోర్ ఝా ఎదుట ఆయా మొత్తం ఛత్తీస్గఢ్ టీం ఒక ఏడుగురు అయితే శ్రీకాంత్ అనే ఒక తెలంగాణ మావోయిస్ట్ కూడా లొంగిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మనం ఆల్రెడీ స్క్రీన్పై చూస్తున్నాం. సో ఈ యొక్క ద్వితీయ శ్రేణి కేడర్ అంతా కూడా లొంగిపోతుంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి కేడర్ అయితే ఇంకా మచ్చుకి ఒక 5 నుంచి 10 మంది సభ్యులైతే లేకపోలేదు అనేటువంటి మాట అయితే ఇప్పుడు చాలా ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. అందులో నంబాల కేశవరావు స్థానంలో వచ్చేశారు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే మాట అయితే చాలా మొన్నటి వరకు వార్తల్లో కూడా వచ్చినటువంటి సందర్భం. అయితే మావోయిస్ట్ పార్టీ అక్కడ కూడా లేఖ విడుదల చేసినటువంటి సందర్భం లేదు. తిప్పిరి తిరుపతిని నంబాల కేశవరావు అంటే మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఆయన మేము నియమించుకున్నాం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త, ఖచ్చితత్వమైనటువంటి వార్త అయితే అక్కడ లేదు. కాకపోతే ఈ యొక్క ఆ నోట ఈ నోట వచ్చినటువంటి మాటలే కానీ. సో ఆయన ఎక్కడున్నాడు? ఆయనతో పాటు సుమారుగా ఒక 5 నుంచి 10 మంది ఈ యొక్క కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, వాటెవర్ ఈ యొక్క మిషన్ని నడిపించేటువంటి ప్రధానమైనటువంటి కీ రోల్ పోషించేటువంటి వ్యక్తులు ఇంకా అడవిల్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే కూంబింగ్ అయితే కొనసాగుతోంది. మరి ఏ క్షణాన ఏవైనా కానీ ఏ వార్త అయినా మనకి వినిపించే అవకాశాలు లేకపోలేదు. మరొక వైపు ఎందుకనంటే డెడ్ లైన్ కూడా దగ్గర పడుతోంది. ఆల్రెడీ అమిత్ షా కూడా డెడ్ లైన్ పెట్టేశారు, మార్చి 31, 2026. అది ఆల్రెడీ చెప్పి 1 year క్రితమే. సో ఆ టైం ఇంకా 2 months ఉంది. సో ఇప్పటికే మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం చాలా వేగంగా కొనసాగింది. ఎక్కడికెక్కడ అంటే ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మరణించినటువంటి సంఘటనలే ఉన్నాయి తప్ప ఈ యొక్క ఎదురు కాల్పుల్లో ఈ యొక్క జవాన్లు కానీ ఇది కానీ మృతి చెందినటువంటి సంఘటనలు అసలు లేనే లేవు. అంటే ఇక్కడ మావోయిస్టుల మీద పై చేయి సాధించారు భద్రతా బలగాలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.